గనక నెల్లూరు జిల్లాలో 32 మంది శానిటైజర్ దగ్గర చచ్చిపోయారు చూసారా, వాళ్ళకి న్యాయం జరగాల. ఇది కల్తీ మద్యము, ఇది ఇందులో ఇది ఇది దీంట్లో ఏదో కలిపేశారు అని చెప్పేసి మదనపల్లి ఒక కుర్రోడు చెప్పిన మరుసటి రోజు శవమైతే వెళ్ళాడు చూసారా, అలాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఈ 33,000 మందికి కిడ్నీ వ్యాధులతో యంగ్స్టర్స్ ఎవరైతే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారో చూసారా, వాళ్ళకి న్యాయం జరగాలి. వీళ్ళందరూ లోపలికి వెళ్ళాలి, వాళ్ళ చావులకి న్యాయం జరగాల. వీళ్ళు ఎవరైతే కిడ్నీ సఫరర్స్ ఉన్నారో, లివర్ ప్రాబ్లం సఫరర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యం తోటి వీళ్ళ దగ్గర నుంచి డబ్బు ఖర్చు పెట్టించాల, వీళ్ళ దగ్గర నుంచి కక్కించాల డబ్బునంతా కూడా. ఎవ్వరు నమ్మట్లేదు ఈ విషయాల మీద. 3,600 కోట్లు అనేది ఎవ్వరు నమ్మరు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ, నో బడీ విల్ హ్యాపీ, నో బడీ ఈస్ హ్యాపీ ఇన్ ద స్టేట్. ఎవ్వరు నమ్మరు దీన్ని. గఫూర్తో నేను ఐక్యపిస్తున్నా, నేను మీతో కూడా ఐక్యపిస్తున్నా, నమ్మరు. బట్ 24,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నది మిగతా కీ పాయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కనుక మ్యాపింగ్ చేస్తే అసలు ఈ డబ్బు ఎట్లా రూటింగ్ జరిగింది. 60-70 కోట్లు అనేది ఐ డోంట్ బిలీవ్ దట్ ఎవ్రీ మంత్ ఆయనకి 60-70 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్కామ్ చేస్తాడు. ఐ డోంట్ బిలీవ్. నేను నమ్మను దాన్ని, నేను నమ్మను దాన్ని. అది 600 కోట్లో 700 కోట్లో ఉంటది, ఓ 0 తగ్గించారు అంతే తప్ప ఇక్కడ 60-70 కోట్లు అయితే కానే కాదు. ఇందులో ఇందాక గఫూర్ అన్న మాట్లాడుతూ కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు క్రైమ్, వాళ్ళ మీద క్రైమ్ ఫిక్స్ చేయకుండానే ప్రైవేట్ వాళ్ళ మీద క్రైమ్ ఫిక్స్ చేస్తారంటే వాళ్ళు దీంట్లో ఇన్ అడిషన్ నేను ఒక పాయింట్ చెప్తాను, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. వీళ్ళను క్రైమ్ చేయడానికే డిప్యుటేషన్ మీద తీసుకొచ్చినటువంటి ఎంప్లాయీస్. ఈ స్టేట్ ఎంప్లాయీస్ కానే కారు, ఈ డిపార్ట్మెంట్ లో ఎగ్జామ్ పాస్ అయిన వచ్చినటువంటి ఎంప్లాయీస్ కానే కారు. ఎంతో ఇప్పుడు చూడండి, రాజశేఖర్ గారి గవర్నమెంట్ లో ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ జైలుకి వెళ్ళారు, ఇప్పుడు ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ జైలుకి వెళ్ళారు. ఇది ఒక హ్యాప్చువల్ క్రిమినల్. ఇందాక మీరు క్యాప్షన్ లో కూడా మన ఆర్కే గారిది ప్రోమో నేను చూసాను. క్రిమినల్స్ నోరు తెరిస్తే తెలివైన క్రిమినల్స్ నోరు తెరిస్తే అంటే ఇక్కడ తెలివై క్రిమినల్ అంటేనే ఒక అది మనం వాడు ఒక క్రిమినల్ అనే పదానికి ఏంటంటే వాడు ఒక నేరస్తుడు, దాంట్లో మళ్ళీ తెలివి. ఇక ఈ పదాన్ని ఉపయోగించింది ఎవరు అంటే అంతకంటే తెలియనటువంటి క్రిమినల్ విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి 11 కేసుల్లో నిందితుడు, సిబిఐ కేసులో 13 ఈడీ కేసులు ఏదో ఉండదు, అది ఆ కేసులు నిందితుడు. అతని నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే తెలివైన సాగర్. అదంతా ఒక ఆస్పెక్ట్ అయితే ఇక్కడ అందరూ లేవనెత్తుతున్న పాయింట్ ఏంటంటే ఈడీ ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు, అది కూడా రావాలి కదా చర్చ. మంచి పాయింట్. మీరు అది మర్చిపోయి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. మీరు నేను అనుకోవటం ఈడీ ఇప్పటికిప్పుడే అడుగు పెట్టకపోతే మంచిది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈడీ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, ఈడీ ఇస్ ఇన్ సెంట్రల్ కంట్రోల్. లెట్ హిమ్ ద సిట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ, లెట్ హిమ్ టేక్ ద ఆల్ ది ఎవిడెన్సెస్, లెట్ దెమ్ కలెక్ట్ ద ఆల్ ది ఎవిడెన్సెస్. అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ మొత్తం అంతా కూడా ఈడీకి ఇచ్చారనుకోండి, దాని నుంచి ఈడీ బయటికి రాలేదు. నేను అనుకోవటం ఇప్పటికిప్పుడు ఈడీ బయటకు వచ్చేస్తే ఏమో నాకు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లు 130 కోట్లు ఈడీ ఎంటర్ అయింది. మీరు అన్నట్టు తెలంగాణది ఏదో రేసుకు సంబంధించిన కేసు 130 చిల్లర కోట్లు, 70 కోట్ల 80 కోట్ల చిల్లర. అది ఇది దీని పరిధి దానికంటే కొన్ని వేల రెట్లు పెద్దదైనప్పుడు రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మనం ఎవరు జవాబు చెప్పలేం. ఎందుకంటే అది ఏముందో దాని మతలబ్ ఏముందో మనకు తెలియదు. నేనేమంటానంటే రాకపోవడం మంచిది అంటాను. మన సిట్టు వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మన దగ్గరనే మన దగ్గరనే దాన్ని కన్క్లూజన్ చేయించి మన కోర్టుల దగ్గరే శిక్ష వేయిస్తుందేమో. ఇక్కడ నేరస్తులకు శిక్ష పడాల్సింది అంశం ముఖ్యం. ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఏంటి, నా ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ ఇది ఎవిడెన్సెస్ ను క్రియేట్ చేస్తున్నారండి. నాయన